చెప్పండి కళ్యాణ్. యాక్చువల్గా నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కానీ మేడం, నేనైతే హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ సెషన్. ఉమ్, లాస్ట్ ఆల్మోస్ట్ 1 year నుంచి ఒక అన్వాంటెడ్ ఎనర్జీ తో నేను చాలా సఫర్ అయ్యాను. సో ఆల్మోస్ట్ నేను ట్రై చేయని మెథడ్ అయితే ఏం లేదు. ఆ, చాలా ఒక్క వేస్ లో. నిమిషం చెప్తా. ఈవిడ సఫర్ అయింది స్పిరిట్ అటాచ్మెంట్స్ తోటి. చెప్పండి. అవును. ఉమ్, అసలు నేను సఫర్ అవుతున్నాను కానీ నా ఎవరు నమ్మట్లేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా. సో అదొక సైకలాజికల్ ఇష్యూ లేకపోతే ఇంకా నర్వస్ ఇష్యూ, అదేంటో అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. సో చాలా ట్రై చేసి లాస్ట్ లో 2 months బ్యాక్, హార్డ్లీ ఉమ్, లాస్ట్ డిసెంబర్ ఎండ్ ఆఫ్ ద మంత్ నేను మీకు కనెక్ట్ అయ్యాను. ఉమ్, సో ఆల్మోస్ట్ 1 day లో నాకు 70-80% కంప్లీట్ గా రిలీజ్ అయిపోయింది. ఉమ్. అసలు మళ్ళీ ఆ తర్వాత కూడా నాకు చాలా రోజుల వరకు ఏం ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ని మీరు గైడ్ చేశారు. దాంతో ఇప్పుడు క్లియర్ గా ఉన్నాను, హ్యాపీగా. క్లియర్ గా ఉన్నారా? హ్యాపీగా ఉమ్. ఉన్నారా? అవును. ఎస్ అని గట్టిగా అయితే ఆ చెప్పాలి. సఫరింగ్ అనేది ఆ చాలా ఆ చాలా పీక్ వరకు వెళ్ళిపోయాను. అసలు ఎలా అనేది కూడా నాకు కూడా తెలీదు. బట్ ఇంక ఇదైతే నన్ను వదిలిపెట్టదు, నేనేం చేయలేను. మాక్సిమం నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను. మీకు చెప్పానండి, హనుమాన్ చాలీసా 108 times, లలిత పారాయణం ఇవన్నీ రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాను. బట్ చిన్న చిన్న చేంజ్ కూడా నాకు రావట్లేదు, అంత సఫర్ అవుతున్నా కూడా. సో ఫైనల్ గా అదంతా వేస్ట్ అయిపోలేదు. మేబీ మీ ద్వారా నాకు హీల్ అయింది అనుకుంది. అది ఎందుకు జరిగిందో నేను చెప్తాను ఇప్పుడు. ఒక్క నిమిషము స్పిరిట్ Sure. అటాచ్మెంట్స్ మీద ఒక్క నిమిషం మాట్లాడతాం. ఈ స్పిరిట్ అటాచ్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, మనకి తెలుసో తెలియకో మనం వాటిల్ని అట్రాక్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ అవర్ మెంటల్ కండిషన్, ఆర్ అవే అటాచ్ అవుతాయి బికాస్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ ఆర్ ది అదర్ లైఫ్ టైమ్స్. ఓకే, ఆర్ కొన్ని కార్మిక్ ఉంటాయి, యాన్సిస్టర్స్ కూడా ఉంటాయి. సో ఈ అటాచ్మెంట్స్ ద్వారా మనకి ఎలా కలుగుతుంది అంటే, ఒక ఒక స్విచ్ లాగా ఉండిపోతుంది అనమాట మన సబ్ కాన్షియస్ లో. ఇది వదలదు, ఇది ఒక కంపానియన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అది వెళ్ళిపోతే కూడా బాగోదు మీకు, యూ ఫీల్ మిస్సింగ్, అలా కూడా ఫీల్ అవుతారు. ఓకే, కానీ స్పిరిట్ అటాచ్మెంట్ ఎప్పుడైనా సరే రిలీజ్ చేసిన తర్వాత, అది వెళ్ళిపోయింది అని మేము చెప్పిన తర్వాత, యూ షుడ్ నాట్ ఇన్వైట్ దెమ్. యూ షుడ్ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాన్. ఓకే, ఐఎమ్ ఫ్రీ అని చెప్పుకోవడం నేర్చుకోవాలి. అదే మీకు హెల్ప్ అయింది కళ్యాణి. ఓకే, మీరు మళ్ళీ వచ్చిన 2 times కూడా. అండ్ ఇంకొకటి అండి, నేను ఇలాంటివి చెప్పినప్పుడు వీ డోంట్ టెల్ సాఫ్ట్లీ, అండ్ షీ నోస్ ఇట్ వెరీ వెల్. ఓకే, ఒక్కొక్కసారి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాము, ఒక్కొక్కసారి సాఫ్ట్ గా చెప్తాము, మెల్లిగా చెప్తాము. బట్ వీఆర్ నాట్, మా ఇంటెన్షన్ ఏంటి అంటే, యూ హ్యావ్ టు గెట్ బెటర్, అంతే. యూ హ్యావ్ టు గెట్ బెటర్. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ లవ్ బట్ నాట్ విత్ ఎనీథింగ్ ఎల్స్. సో ఈవిడ తీసుకున్న సెషన్ స్పిరిచువల్ పవర్ హీలింగ్ సెషన్, అండ్ షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్ కమింగ్ ఫ్రమ్ యూ కళ్యాణి. గుడ్ Yes, ma'am. న్యూసెస్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్. సో లెట్ us see. అయితే నేను సెషన్ లో ఓన్లీ స్పిరిట్ అటాచ్మెంట్స్ కోసం మీ దగ్గరకు వచ్చాను కానీ మీరు నాకైతే చాలా చేశారు. మేబీ ఇప్పుడు కూడా ఎవ్రీ డే నేనైతే మిమ్మల్ని తలుచుకున్న రోజు అయితే లేదు. ఆల్మోస్ట్ థ్యాంక్స్ అనే వర్డ్ చాలా చిన్నది కానీ థ్యాంక్ యూ కళ్యాణి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.